ఎవరి నమ్మకం వారిది, ఎవరి విశ్వాసమో వారిది. ఇలాంటి వ్యక్తులు తిరుగుబాటు చేయడం వల్ల సంఘములో, సమాజంలో ఏం జరుగుతుందంటే భయంకరమైనటువంటి అనర్థాలు జరుగుతూ ఉన్నాయి. ఈ పునాది వేసేటువంటి వారిని వేళ్లతో సహా పైకి పెకిలించి తీసివేయాలి. వాడు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? వీళ్ళు ప్రతి ఆదివారము నెలకు ఒకసారి యేసు రక్తం తాగేస్తున్నారు, యేసు శరీరాన్ని తినేస్తారు. యేసు ప్రభువు ఏమన్నారు? ఆయన రక్తాన్ని తాగమని చెప్పాడా? ఆయన శరీరాన్ని తినమని చెప్పాడా? చెప్పలేదు. మత్తయి సువార్త 26వ అధ్యాయం అంటది కదా, ఏమంటే ఒకసారి చదవగలరా? 27 వచనం చదవమా. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని, యేసు ప్రభువు బతికున్నప్పుడే కదమ్మా చేశారు ఇది, అవునా కదా? చూడండి ఎంత తిరుగుబాటు చేస్తున్నారు. యేసుక్రీస్తు వారు బ్రతికి ఉన్నప్పుడే అతను ఒక రొట్టెను పట్టుకొని దీన్ని ఆశీర్వదించి విరిచి శిష్యులకిచ్చి, ఇది తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని. ఆయన శరీరాన్ని మొక్క కోసిచ్చాడా, రొట్టెనిచ్చాడమ్మా? రొట్టె. ఎందుకు రొట్టెనిచ్చాడంటే, రొట్టెని ఎలా తయారు చేస్తారు? మీరు ఇంట్లో చపాతీ చేస్తారు కదా, పుష్పాలు ఇంట్లో ప్రతి రాత్రి చపాతీయే. ఏమండి, ఎప్పుడు వెళ్ళినా మీరు ఎప్పుడైనా రాత్రి వెళ్తే మీకు ఆగే చపాతీ దొరుకుతుంది. చపాతీ ఎలా చేస్తారు? దేవుడు అంటున్నాడు పిసికి 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 చేస్తారు. నిజమే. ఈ ముద్దను ఏం చేస్తారు? బాగా ఏం చేస్తాం? పిసికి 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 కొన్నిసార్లు గుద్దుతాను. ఎందుకు? మీ పాస్టర్ గారు మెత్తగా ఏదైతే ఉంటుంది, చేసింది కాక మళ్ళీ ఏంటంట మెత్తగా లేదేంటి, అలా గుద్దుతాం కొన్నిసార్లు. యేసు ప్రభువు అంటున్నారు, ఈ రొట్టె నా శరీరము సాదృశ్యముగా అంటే అప్పుడు ఏంటి తెలుసా? నేను కూడా ఈ రొట్టె వలె హింసించబడతాను, కొట్టివేయబడతాను, పిసికివేయబడతాను, నింద వేయబడతాను అని సాదృశ్యంగా చెప్పాడు ఆయన. ఈ దరిద్రుడు ఏమంటున్నాడు? వీళ్ళు ఎలా తినేస్తున్నారు శరీరాన్ని? నిజంగా అనకూడదు, కానీ ఇటువంటి తిరుగుబాటు వల్లనే ఈ భారతదేశంలో అనేకమైనటువంటి భాగాలుగా విభజించబడడానికి ఇటువంటి దేశ ద్రోహులు కారణమవుతూ ఉన్నారు. పిల్లలు గమనించండి, మనందరం ఒక్కటే. అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని జాతులు అందరూ ఒక్కటే. అందరూ ఈ చివరికి వెళ్ళేది ఎక్కడికండి? శ్మశానానికే కదా, వాటికే కదండి మనం వెళ్ళేది. ఎక్కడికి వెళ్తాం? ఏది సంపాదించినా, ఏది కొనుక్కున్నా, ఏది చేసినా, ఏది అనుకున్నా చివరికి మనం అందరూ తీసుకెళ్ళి ఎక్కడ సాగనంపుతారు? ఆ శ్మశానం. దీనికోసం మనుషుల మధ్యలో వైరుధ్యాలు, వ్యతిరేకతలు, తిరుగుబాట్లు చేస్తూ ఉన్నారు. జాగ్రత్త. ఇటువంటి తిరుగుబాటు చేసినటువంటి వారికి శిక్ష ఎలాగ పడిందో దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈయన అంటున్నాడు, ఇది నా శరీరము, దీనిని మీరే తీసుకున్నది సాదృశ్యం. 27 ఏమన్నాడమ్మా? మరియు ఒక గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరు త్రాగుడి, ఇది నా రక్తము. ఏడు రక్తాన్ని పిండిచ్చాడండి ఆయన. రక్తాన్ని పిండిచ్చాడా? దేవునికి స్తోత్రం. మీరు ఎప్పుడైనా రక్తం తాగారా? తాగలేదా? మొన్న తాగాను నేను రక్తం, మొన్న తాగాను. మొన్న పన్ను కొద్దిగా బాగోలేదండి, అది క్లీన్ చేయించుకోవడానికి వెళ్తే ఆ డాక్టర్ గారు అన్నారు, బ్లడ్ వస్తుంది, మీరేం చేయండి, తాగండి అన్నారు. బయటికి ముయ్యకండి, తాగండి అన్నారు. నేను కూడా తాగాను. ఏంటి? రక్తం. మన రక్తం మనం తాగేస్తాం చాలా సార్లు తెలియక. గడిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు? ఆయన ఒక పాత్రనిచ్చి, ఈ పాత్ర ఏంటంటే చదువు ఒకసారి అన్నమాట, గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరు త్రాగుడి, ఇది నా రక్తము. అనగా అందులో ఏముంది? అందులో ఆ పాత్రలో ఏముంది? ద్రాక్షారసం ఉంది కదమ్మా. ఏముంది? అంతేగా అతను రక్తం పిండేసి ఇచ్చాడు ఆయన? ఇవ్వలేదు. సాదృశ్యం. కాబట్టి ఇలాంటివి తెలుసుకొని ఏం చేయాలి? మాట్లాడితే బాగుంటుంది, లేకపోతే వ్యతిరేకత, తిరుగుబాటు అనేటువంటిది కలిగేదిగా. ఇటువంటి వారు ఏం చేస్తారు?
దేవుడు గొప్ప భయంకరమైనటువంటి భూకంపం కలుగు చేస్తాడు. అక్కడ ఆ భూమి తన నోరును తెరచును అనగా భూమి 2 ముక్కలుగా బద్దలైపోతామా. బద్దలైపోయినప్పుడు కోరాహు వారి సంతానము 250 మంది అందులోకి వెళ్ళి ఏమైపోతారు, అనేక మంది ఉన్నప్పుడు అందరూ కూడా ఆ భూమి యొక్క అగాధ స్థలములోనికి చీకటి ఊపిలోనికి వారందరూ కూడా వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. కానీ